దిగంబర దిగంబర శ్రీ గోపాల్ బాబా దిగంబర. నేను హైదరాబాద్లో డాక్టర్ అండి. నేను కేర్ హాస్పిటల్లో పనిచేస్తాను. చాలా క్రిటికల్ సమస్యలు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు బాబా గారు నాకు స్వప్న దర్శనం ఇచ్చి నన్ను ఇలా పట్టుకున్నట్టు ఒక స్వప్నం వచ్చింది. అప్పటి నుంచి నాకు ఆయన సమాధి అయినాక కూడా సమాధి ముందు ఎలా నన్ను గైడ్ చేశారో ఐ కెన్ ఫీల్ ఆయన ఇక్కడ ఉన్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నాకు జీవితంలో ఒక మనోధైర్యం అనేది బాబా గారి నుంచి బాగా వచ్చిందండి. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎనీథింగ్ అన్నట్టు. నాకు కొన్ని క్రూషియల్ డెసిషన్స్లో ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి అనే టైంలో నేను ఎప్పుడు బాబా గారి దిక్కు తిరిగి అడుగుతుంటాను. నాకు అంటే ఆల్వేస్ ఒక గైడెన్స్ అనేది వస్తుంది. బాబా గారు ఉన్నప్పుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామిది నాకు మూర్తి ఇచ్చారు తన స్వహస్తాలతో. సో అది మా ఇంట్లో ఈరోజు కూడా పెట్టుకొని ఆయన పాదుకలు ఉంటాయి. బాబా గారు ఇచ్చిన ఒక 500 రూపీస్ నోటు ఉంటుందన్నమాట మా ఇంట్లో. అది ఎప్పుడు మేము పెట్టినా అంటే ఈరోజు మేము గ్రాడ్యువలీ జీవితంలో ప్రోగ్రెస్ అవుతూ ఈరోజు ఇలా నిలబడి ఉన్నాను నా పిల్లలతోని అండ్ విత్ మై హస్బెండ్. నేను యాక్చువల్లీ శ్రీపాద శ్రీవల్లభ చరిత్రామృతం చదివానండి. మేము నాంపల్లి బాబా డివోటీస్ హైదరాబాద్ నుంచి. మా గురు బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరూ గోపాల్ బాబా గురించి చెప్తుంటే నేను యాక్చువల్లీ శ్రీపాద శ్రీవల్లభ స్వామిని టెంపుల్కి వచ్చాను. అప్పుడు ఇక్కడికి వచ్చానమాట. గోపాల్ బాబా గారిని చూసి యాక్చువల్లీ చాలా బ్లిస్ఫుల్గా అనిపించింది ఇక్కడ వచ్చాక. సో ఆ సంవత్సరం నుంచి రెగ్యులర్గా వస్తుంటాం మేము. అప్పుడు ఆల్మోస్ట్ 2008 నుంచి వస్తున్నాను నేను ఇక్కడికి. సో ఈవెన్ బాబా గారి సమాధి అయినాక కూడా ఈ పరిస్థితులలో సూక్ష్మ రూపంలో ఆయన ఉన్నారు. యూ కెన్ జస్ట్ ఆయన ఫీల్ కావచ్చు. ఆయన అక్కడ రాగానే ఇలా తన్మయత్వం లాంటిది ఇట్లా ఏమంటారు టీయర్స్ అనేటివి వస్తుంటాయి నాకు ఆయనను చూడడం వలన. ఇక్కడ టుడే ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్. బాబా గారి నుంచి మేము నేర్చుకునేది ఏమంటే ఇట్స్ ఒక టీం మాదిరి ఉండడము, మనుషులందరూ భక్తితో ఉండడము, అన్నదాన విశేషత అనేది నేర్చుకున్నాము. సాటి మనిషికి సహాయం చేయడము. మనదంతా ఒక డివోటీ గ్రూప్ కదా. సో ఆ డివోటీ గ్రూప్లో గ్రూప్ నేచర్ అనేది నేర్చుకున్నాం. వీఆర్ నాట్ సింగిల్ ఇండివిజువల్. మనం అందరము కలిసి చేయాలి. సమాజానికి పనికొచ్చే పనులు చేస్తే ఇలా అక్కడ కూర్చొని బాబా గారి గురించి చెప్పుకోవడము, లేకుంటే కొంచెం స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుకోవడం ద్వారా మనం ఆయన మెసేజ్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. నేను గోపాల్ బాబా గారు సమాధి కాక ముందు నుంచి వస్తున్నాను. 2008 నుంచి వస్తున్నాను. అప్పటి నుంచి బాబా గారు మమ్మల్ని అన్ని విధాలుగా గైడ్ చేస్తూ ఉన్నారు. సమాధి అయినాక కూడా ఐ కెన్ ఫీల్ బాబా గారి సూక్ష్మ రూపంలో నా పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో ఎప్పుడూ నాకు ఒక సహాయం అనేది అందుతుంది. నాకు చాలా మనోధైర్యం వస్తుంది. ఈరోజు ఇక్కడ నిలబడి నా పిల్లలతో ఉన్నందుకు నేను ఆల్వేస్ బాబా గారి కృతజ్ఞతలు చెప్పుకొని కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తుంటాను ఆరాధన ఉత్సవంకి. జై శ్రీ గోపాల్ బాబా. Like and subscribe Eagle Media Works.